కాన్ఫిడెంట్ అంటే ఎఫర్ట్ ఎంత ఉంది దీంట్లో, లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇప్పటికే అయిపోయిందని చెప్పరు, ఇంకా చాలా ఉంది. చాలా లాట్ ఆఫ్ మా అందరినీ పరిగెత్తిస్తున్నాం, అందరూ కూడా బాగా చేస్తున్నారు. ఇంత చేశాం కాబట్టి ఒక నమ్మకం వచ్చింది. Sir, yes, I have 4 questions. You said that 1100 crores are being saved through renegotiation banks. But why primary deficit is increasing month on month? Now it's to like 40,000 crores. And second question, Which one? primary deficit is increasing month on month. If you are renegotiating with the banks and going for savings 1100 crores per annum, why primary deficit increasing? It means you are spending the loans which you are borrowing for only debt servicing, not on capital expenditure or other purposes. Second question. మీరు ఏ ఇష్యూది సార్ అంటే బేసిక్లీ ప్రైమరీ డెఫిసిట్ సార్, అంటే మనం ఏదైతే ఎక్కువగా లోన్ ఫర్దర్ తీసుకున్నామో అంటే లోన్ పే చేయడానికి మీకు ఎక్కువ ఖర్చు భారం అవుతుంది. అంటే ఇందాక సార్ చూపెట్టారు చివరిలో మనకు SOR 95% వచ్చేది సాలరీకి వెళ్ళిపోతుంది. సో దో వీఆర్ రిడ్యూసింగ్ ది బోరోయింగ్, బట్ బికాస్ వీ హ్యావ్ దట్, బికాస్ 95% ఆఫ్ ది రెవెన్యూస్ గో, వీ హ్యావ్ టు డూ వెల్ఫేర్, వీ హ్యావ్ టు డూ డెవలప్మెంట్, సో దేర్ ఆర్ బర్డన్ ఆన్ ది బోరోయింగ్ స్టిల్ ఇస్ గోయింగ్ అప్ 36%. రెండు ఉన్నాయి కదా. మీకు ఓవరాల్గా రఫ్గా కామన్ మ్యాన్ కూడా అర్థం కావాలి. వచ్చిన ఆదాయం మన ఆదాయం జీతాలు సరిపోతుంది. కేంద్రం ఇచ్చే మనకు డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మన అప్పులకి వడ్డీకి సరిపోతుంది. నువ్వు వెల్ఫేర్కి వీ హ్యావ్ టు బారో. వెల్ఫేర్ ఐ కెనాట్ స్టాప్ ఇట్. హౌ కెన్ ఐ స్టాప్? అందుకే ఇప్పుడు ఏమంటున్నాను నేను, పీపీపీ మీకు అన్ని ఎవ్రీ ఎక్స్పెండిచర్ ఐ కెన్ మార్క్ యూ, హౌ వీఆర్ స్పెండింగ్, వేర్ వీఆర్ స్పెండింగ్. ఇంకా మీరు ఎవరైనా మంచి ఆలోచనలు ఉంటే యూ గివ్ ఇట్, దట్ ఆలోచనలు ఆల్సో విల్ ఇంటిగ్రేట్. అల్టిమేట్లీ everybody's requirements or aspirations we have to fulfill short term, medium term, long term. That is simple logic. The debt to GDP, sir, though we are saying it is increasing, sir. 36. చూడండి, జీడిపి పెరుగుతా ఉంది, 11% పెరిగింది హైయెస్ట్. అదేమో డెట్ కూడా పెరిగింది 36%. లాస్ట్ టైం 5.46% వాళ్ళు పెంచేస్తే డెట్ డిడిపికి, దాన్ని 2.3 తగ్గించాం. ఎన్నేళ్ళు? 2 ఏళ్ళలో. దీంట్లో 2 మార్గాలు. 1 ఆదాయం పెంచాలి, 2 ఫిస్కల్ డిసిప్లిన్ ఫాలో కావాలి. 2 Medium term lo one salary. So my question is regarding primary deficit only, sir. It's not entire debt. So primary deficit also, because 95% is saying the welfare revenue expenditure is still going up. సో ఏ డెఫిసిట్ అయినా, ఏ డేటా అయినా, ప్రైమరీ ఇది కానీ ఇంకోటి అయినా సేమ్ కిట్, వెరీ క్లియర్. ఐఎమ్ ఎకనామిక్ స్టూడెంట్. నేను అందుకే డెఫిసిట్ ఇది మిత్ అంటాను. ఒకప్పుడు ఫిజికల్ అందరం ఫిజికల్ డెఫిషిట్, ఇప్పుడు ఫిజికల్ డెఫిషిట్ ఎవరు వాళ్ళు లేరు. ఇప్పుడు అయిపోయింది. ఇవన్నీ లెక్కలు చూపించే కాకే లెక్కలు. ఒకప్పుడు ఎవరికి అర్థం కాని టెక్నికల్ భాషలో చెప్పేవాడు. ఒక కామన్ ఉమెన్ అండి, మీ వైఫ్ రెడ్డి చెప్తుంది ఎకానమీ, ఎంత ఆదాయం వస్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతుంది, ఎప్పుడెప్పుడు కావాలి, అంతే. ఎంత మిగల పెడుతుంది, లేదంటే ఎంత బారో చేయాలి, అంతే కదా. సేమ్ థింగ్. మీరు ప్రైమరీ, సెకండరీ, లేకుంటే డెట్, జిఎస్టీ, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న హద్దులు. ఇవన్నీ మెజర్మెంట్స్. అది అగ్రికల్చర్ ఎకానమీ 6%. అందుకే చెప్పా కదా, అగ్రికల్చర్ ఎకానమీ ఉంటే ట్యాక్సేషన్ తక్కువ, 6% వస్తుంది రెవెన్యూ రియలైజేషన్. అదే సర్వీస్ సెక్టర్ 9% వస్తుంది. కారణం ఏంటంటే సర్వీస్ సెక్టర్లో బోయన్సీ ఎక్కువ. దిస్ ఇస్ ద రియాలిటీ. ఇండస్ట్రీ ఉంటే ఉద్యోగాలు కానీ కొంచెం స్టెబిలిటీ వస్తుంది. అందుకే ఇండియా అగ్రికల్చర్ సెక్టర్లో రెవల్యూషన్ రాలేదు, ఇండస్ట్రీ సెక్టర్ మిస్ అయ్యాం. సర్వీస్ సెక్టర్ రెవల్యూషన్ వచ్చింది బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్సో అదర్ ఏరియాస్. డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చేసాం, అంతే. Sir, second, one supplement to that question, sir. Is it because of only agriculture or slippages in tax relation? Tax relation slippages కాంప్రమైజ్ వల్ల జరుగుతుందా, అగ్రికల్చర్ వల్ల మాత్రమే జరుగుతుందా? అన్ని
It is a various factors. Revenue growth, GSDP no, growth no, is what I am 3%, while what I am GSDP is more than asking- 10%. మీరు జిఎస్టిపి ఇంత మునుపంతా కూడా ట్యాక్సేషన్ రాలా. ఇప్పుడు నేను ఏఐ కూడా వాడా, నాకు మెచ్యూర్ కావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఫస్ట్ టైం 20-23% జిఎస్టీ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ క్వార్టర్లో. 4 నెలల్లో 22-23%. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో అది సరిపోతుందా? నో. ఆడ పెంచేదంతా నేను 1000 కోట్లు, ఇక్కడ పెరిగేదంతా విపరీతంగా పెరిగిపోతా ఉంది. So third question, sir, regarding agriculture and GSDP also. మన ప్యాడీ డిస్కరేజ్ చేస్తున్నారు, డ్రై ల్యాండ్ క్రాప్స్కి వెళ్ళమంటున్నారు. వాట్ కుడ్ బి ది ఇంపాక్ట్ ఆన్ GSDP ఫర్ దిస్ ఫిస్కల్ ఇయర్? అంటే ఇది ప్యాడీ, మీకు తమాషా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అందరూ కూడా కొంచెం పార్ట్ టైం చేయండి ఎకనామిక్ కోర్సెస్. దట్ ఈస్ బెటర్. జర్నలిస్టులకి సెన్సిటివ్నెస్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ప్రైమరీ ఎకానమీ. 34% money is coming through primary sector, agriculture. But first ఎక్కడి నుంచి వస్తూ ఉంది? డైరీ, లైవ్ స్టాక్. లైవ్ స్టాక్ నెంబర్ 1 1,80,000 కోట్ల పైన వస్తూ ఉంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మనం తీసుకున్న నిర్ణయాల పైన హార్టికల్చర్. హార్టికల్చర్ 1/3 or 1/4 ఉంటుంది. ఆదాయం డబుల్ 1,60,000 కోట్లు దాంట్లో వస్తూ ఉంది. తేడా ఎక్కడి నుంచి వస్తుంది? అతి తక్కువ అక్వాకల్చర్ 4 లక్షల హెక్టార్లు. దాంట్లో 1,70,000 60,000 కోట్లకు రీచ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ 3 అయినాక అగ్రికల్చర్ మిగిలిన ల్యాండ్ అంతా ప్యాడీ, షుగర్ కేన్, లేకపోతే మీ యొక్క గ్రెయిన్స్, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ 50,000 కోట్లు. 5 లక్షల కోట్లు ఈ 3, 50,000 కోట్ల అగ్రికల్చర్, దాంట్లో ప్యాడీ. 10% primary agriculture, sir, and మీకు అన్ని 90% ఇవన్నీ మూడు. Also, 90% అట్లా వచ్చేసి. aquaculture is also not doing well because of various factors. Aquaculture కూడా సరిగా లేదు. If you take agriculture and allied sectors together, it might impact the GSDP this fiscal year by 26-27. జిఎస్టిపికి బ్యాలెన్స్ చేసుకోవచ్చు, కానీ సఫరింగ్ ఉంటుంది. మెజారిటీ పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. దట్ ఈస్ ది మాస్, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. Now that is where I am asking natural farming. Go for natural farming. It will be useful for milk fodderకు ఉపయోగపడుతుంది. ఫాడర్ కాకపోతే మల్చింగ్కి ఉపయోగపడుతుంది. కాకపోతే లైవ్లీహుడ్ కొంతమంది 32 వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ సోయింగ్ చేస్తే పీరియాడికల్గా ఇన్కమ్ వస్తూ ఉంది. కొంతమంది ₹1,00,000 సంపాదించారు నేచురల్ ఫార్మింగ్లో. డ్రై సోయింగ్, దట్ ఈస్ పీడిఎంఎస్. పీడిఎంఎస్ ఏంటి? మీరు విత్తనాలు వేసిన తర్వాత 6 నెలల వరకు చెడిపోకుండా ఉంటాయి, పురుగులు తినకుండా ఉంటాయి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దాట్. వీఆర్ ఇన్నోవేషన్లో 20 లక్షల ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ చేసే ఏకైక రాష్ట్రం మంది. మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. నువ్వు ఏదైనా కొత్త ఆలోచన ఇస్తే నెక్స్ట్ మినిట్ బాగుంటే అమలు చేస్తాం. Sir, VGF చెప్పారు. That is include medical colleges also. 10 projects VGF మెడికల్ కాలేజ్. అవన్నీ విజిఎఫ్ అడిగాం, విజిఎఫ్ ఇస్తున్నారు. వీఆర్ గోయింగ్ బెస్ట్ ట్రస్ట్లు కూడా వస్తాయి. ఎవరైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయరు, సమర్థవంతంగా రన్ చేస్తారు. అది చెప్పాం కదా, అన్ని చేస్తున్నాను. పనులు చేస్తే డబ్బులు వస్తాయి, పనులు చేయకపోతే డబ్బులు రావు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నాను అమరావతి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇటు ఎంత ఖర్చు పెడుతున్నామో దాంట్లో ఆదాయం దాని కిందనే వస్తుంది. ఆ ల్యాండ్స్ అన్ని మానిటైజ్ చేస్తాం, రేపు అమ్ముతాం. అమ్మితే అటువంటి. హైదరాబాద్లో ఏమైంది? ఎంతమంది ఎగతాళి చేశారు? ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే 1 ఎకరా 200 కోట్లు. 200 కోట్లు ఒకసారి 3,000 కోట్లు 4,000 కోట్లు ఆక్షన్ వేసుకునే పరిస్థితికి వచ్చారు. వెల్త్ క్రియేషన్ చేయడం తెలియాలండి. ఒక సిటీ కడితే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ వస్తే, మీరు అంత మునుపు కియా సిటీ వచ్చిన తర్వాత, కియా మోటార్స్ వచ్చిన తర్వాత